సునాదస్వరము మార్చ్ 29. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీ సంఘంతో ఈ మాటలు చెప్తున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండుడని చెప్పాడు. మరి ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి కూడా దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరి యేసు ప్రభు ఎంత విధేయత కలిగి జీవించాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు, దాసుని స్వరూపాన్ని దాల్చి ఈ లోకంలోకి వచ్చాడు. ప్రతి విషయంలో తండ్రి చిత్తా నెరవేరుస్తూ తండ్రికి మహిమకరంగా ఆయన జీవించాడు. ఆయన గొప్పవాటి కొరకు వెతకలేదు, కానీ ప్రతి విషయంలో తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఒక పశువుల పాకలో ఆయన జన్మించాడు. వడ్రంగి కుమారుడుగా ఆయన ఉన్నాడు. మరి ఆయన దేవుని చిత్తా నెరవేర్చేటప్పుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ప్రజలందరికీ రక్షణ సువార్తను ఆయన ప్రకటించాడు. మరి ఆయన ఒక గాడిద పిల్ల పైన వస్తున్నప్పుడు ప్రజలందరూ కూడా జయధ్వని చేశారు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం రాయబడింది, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడై గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు అని. మరి అంతగానే తగ్గించుకున్నాడు. ఒక గాడిద పైన దీనుడుగా ఆయన రక్షణ తీసుకొని రక్షణ కార్యాన్ని నెరవేర్చడానికి కొరకు ఈ లోకంలోకి వచ్చాడు. ప్రజలందరూ కూడా దావీదు కుమారుడికి జయమని వాళ్ళు జయధ్వని చేశారు. మరి దేవుడు ప్రతి విషయంలో కూడా యేసుక్రీస్తుని గొప్పగా హెచ్చించాడు. ఎందుకంటే ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు గనక ప్రభు ఆయనను ప్రతి నామం కంటే పైనామముగా ఆయనను హెచ్చించాడు. మరి ప్రతి వాని మోకాలు యేసు నామములు వంగునట్లు ప్రతి ఒక్కరి నాలుక యేసు ప్రభువుని ఒప్పుకొన్నట్లుగా దేవుడని అధికంగా హెచ్చించాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, క్రీస్తున కలిగిన ఈ మనస్సును మనము కలిగి ఉందాం. ఆయన ఏ విధంగా తగ్గించుకుని దాసుని స్వరూపాన్ని దాల్చి ఆయన తండ్రి చిత్తా నెరవేర్చాడు, అదేవిధంగా మనం ప్రతి విషయంలో మరి దీనత్వం కలిగి దేవుని చిత్తా నెరవేరుస్తూ ఆయన కొరకు మహిమకరంగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. క్రీస్తు యేసున కలిగిన ఈ మనస్సు మేము కలిగి ఉంటకు మీ కృపను దయచేయండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా దీనత్వము కలిగి ప్రభువా మీ చిత్తా నెరవేర్చి అన్ని విషయాల్లో మీ కొరకు సాక్షిగా మహిమకరంగా జీవించే కృప మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.